15/5/2024 నుండి 14/6/2024 వరకు ధనుసు రాశి వారికి ఏడాది తర్వాత రవి భగవానుడు వృషభ రాశిలో 6వ స్థానంలో సంచారం చేయడం, 12 సంవత్సరాల తర్వాత దేవగురు బృహస్పతి వృషభ రాశిలో ఉంటూ రవి చేత కలిసి సంచారం చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వెంటాడే పరిస్థితి అధికంగా ఉంటుంది. రుణ భయం, రోగ భయం, శత్రు భయం, అగ్ని భయం లాంటివి, అంటే మనసు తెలియని ఏదో ఒక రకమైన ఆందోళన, ఏదో జరగబోతుందని ఒక ఇండికేషన్స్, నిద్రలేని రాత్రులు గడపడం, ఎతి వ్యక్తులు ఏదన్నా మనం చెప్పుదామని పోతే నా గురించి మీరు ఇలా నిందలు వేస్తున్నారు అన్న పరిస్థితి భ్రమ కలగడం, దీనివల్ల చిన్న చిన్న విషయాలకు ఆందోళన, ఏదైనా ఒక పని చేద్దామని అనుకుంటున్నప్పుడు అనేక రకాలుగా ఆటంకాలు ఉంటాయి. వీరికి శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఉంటారు. అదే కాకుండా వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ప్రతి విషయాన్ని మిమ్మల్ని గమనిస్తూనే ఉంటారు. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, సూర్య నమస్కారం, ధ్యానం, అభిషేకం, అర్చన యోగదాయకాన్ని ఇస్తాయి. ఇప్పుడు కొద్దిపాటి శక్తి కలిగింది అనుకుందాం. మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి గోధుమలను తులాభారంగా చేసుకొని ఆ గోధుమలను పశుపక్షాదులకు, జల జీవరాశులకు, గోమాతలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగిన దోషం తొలగి అంత ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక ప్రశాంతత, మౌనం, సూర్య నమస్కారం అదృష్టాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యానికి మీరే కేంద్ర బిందువులు అవుతారని చెప్పి గమనించాలి.